అస్మద్గురుభ్యో నమః. మన మహర్షులైన వశిష్ఠ మహర్షి గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి భారతదేశంలో బ్రహ్మర్షులు అందరిలో గొప్పవాడు. నవబ్రహ్మల్లో గొప్పగా కీర్తించదగినవాడు. సప్త మహర్షుల్లో ఉత్తముడు. ఇక్ష్వాకు వంశ క్షత్రియులకి కులగురువు. త్రిలోక పూజ్యురాలైన అరుంధతికి ప్రాణనాథుడు. వశిష్ఠుడు దక్షుడి కూతురు ఊర్జను పెళ్లి చేసుకొని ఆమెకు 7 కొడుకుల్ని అనుగ్రహించాడు. ఆ 7 సప్త మహర్షులని పేరు. తర్వాత వశిష్ఠుడు గొప్ప తపస్సు చేస్తూ 2వ బ్రహ్మలోకంలో ఉండేలా ఒక అడవిలో ఆశ్రమం నిర్మించుకొని చాలామంది పితామహుల్లాంటి బ్రహ్మర్షుల్ని శిష్యులుగా పొందాడు. ఒకనాడు అయోధ్య రాజైన ఇక్ష్వాకుడు వశిష్ఠ మహర్షిని ఇంటికి తీసుకుని వెళ్ళి కొన్నాళ్ళు తన ఇంట్లోనే ఉండమని పరిచర్యలు చేశాడు. రాజుని పిలిచి నీకు ఏమి కావాలి అని అడిగాడు వశిష్ఠుడు. మహర్షి, మీరు మా కులగురువుగా ఉండాలని ప్రార్థించాడు రాజు. వశిష్ఠుడికి దివ్యదృష్టి ఉంది కదా, దానివల్ల శ్రీ మహావిష్ణువే ఈ వంశంలో శ్రీరాముడిగా పుడతాడని తెలుసుకొని కులగురువుగా ఉండటానికి అంగీకరించాడు. అప్పటి నుంచి ఇక్ష్వాకు వంశరాజులందరికీ వశిష్ఠ మహర్షి కులగురువుగా ఉన్నాడు. అప్పటి నుంచి ఇక్ష్వాకు వంశ రాజులందరికీ వశిష్ఠ మహర్షి కులగురువుగా ఉన్నాడు. ఇక్ష్వాకుడి తర్వాత అతని కొడుకు నిమి రాజ్యానికి వచ్చి వశిష్ఠుడిని చాలా గౌరవంగా చూశాడు. ఒకసారి నిమి 1000 సంవత్సరాల సత్రయాగం చేయాలి అనుకుంటున్నాను, మీరు హోతగా ఉండాలని గురువుగారిని అడిగాడు. వశిష్ఠుడు నాకు అభ్యంతరం లేదు, కానీ నీకంటే ముందే ఇంద్రుడు 100 సంవత్సరాలు యాగం చెయ్యాలి అని అడిగాడు. అందుకు సరేనన్నాను, కనుక అది అయిపోగానే ఇది మొదలు పెడతాం అని చెప్పి వెళ్ళిపోయాడు. నిమి సత్రయాగానికి అన్నీ సిద్ధం చేసుకొని గౌతమ మహర్షిని హోతగా పెట్టుకొని యాగం ప్రారంభించాడు. 100 సంవత్సరాలు అయిపోగానే వశిష్ఠుడు తిరిగి వచ్చి నిమిని చూసి, నన్ను హోతగా ఉండమని చెప్పి వేరే వాళ్ళని కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా పెట్టుకున్నావు కాబట్టి నువ్వు శరీరం లేకుండా పోతావని శపించాడు. నిమి కూడా వశిష్ఠుడిని శపించాడు. అప్పుడు గౌతమ మహర్షి మొదలైన వాళ్ళు ఆ శరీరం పాడవకుండా చూస్తూ యాగము పూర్తి చేశారు. ఇంద్రుడు మొదలైన దేవతలంతా నిమి కోరిక ప్రకారం అన్ని జీవుల కళ్ళ మీద ఉండేలా వరమిచ్చాడు. అంటే మనము కళ్ళు ఆర్పుతూ ఉంటాం కదండి, అందుకే అన్నమాట. వశిష్ఠుడు శరీరం విడిచిపెట్టి మన కంటి కొసల్లో నిమి నివసిస్తూ ఉంటాడు. రెప్పపాటు కాలం అంటామండి, అందుకని వశిష్ఠుడు శరీరం విడిచిపెట్టి తన తేజస్సుని యోగ విద్యా బలాన్ని మిత్రవరుణుల్లో ప్రవేశపెట్టాడు. మిత్రవరుణులు ఊర్వశిని చేసి ఆ తేజస్సుని బయటకు వదిలేస్తే దాన్ని 2 కుండల్లో దాచింది ఊర్వశి. కొంతకాలం తర్వాత వశిష్ఠుడు మళ్ళీ శరీరాన్ని పొంది అగస్త్యుడితో పాటుగా కుండ నుండి బయటకు వచ్చి కుంభ సంభవుడు అనే పేరు పొందాడు. నిమి శాపం వల్ల శరీరాన్ని విడిచిన వశిష్ఠుడు కారణజన్ముడు కనుక మళ్ళీ శరీరాన్ని పొందాడు. ఒకసారి వశిష్ఠుడు కర్దమ ప్రజాపతి ఇంటికొచ్చి అక్కడే ఉండగా కర్దముడు తన కూతురు అరుంధతిని మహర్షికి సేవ చేయడానికి పెట్టాడు. వశిష్ఠుడు దివ్యదృష్టితో అరుంధతిని తన భార్య అవుతుందని తెలుసుకొని కర్దముణ్ణి అడిగి పెళ్లి చేసుకున్నాడు. ఒకసారి అరుంధతి పాతివ్రత్యం పరీక్షించాలని ఒక కమండలం ఇచ్చి, నేను వచ్చేదాకా దీన్ని కింద పెట్టకుండా చేత్తోనే పట్టుకొని ఉండమని చెప్పి ఎక్కడికో వెళ్ళాడు వశిష్ఠుడు. ఎంతకాలమైన వశిష్ఠుడు తిరిగి రాకపోతే అరుంధతి మాత్రం కమండలం కింద పెట్టకుండా పట్టుకొని అట్లాగే కూర్చుంది. ఆమె పాతివృత్యానికి భయపడి బ్రహ్మ మొదలైన దేవతలు వశిష్ఠుడిని వెతికి తీసుకొని వచ్చారు. అరుంధతి ఆ కమండలం వశిష్ఠుడికిచ్చి పాదాలకు నమస్కారం చేస్తుంటే దేవతలు పూలవర్షం కురిపించారు. బ్రహ్మ దీర్ఘాయుషు సుమంగళిత్వం ఇచ్చి ఆశీర్వదించాడు అరుంధతిని. అరుంధతి వశిష్ఠులు ఆశ్రమానికి వచ్చి సుఖంగా ఉన్నారు. గృహస్థ ఆశ్రమంలోనే యోగము, భోగము, జపము, దానము, త్యాగము, ధర్మం అన్నీ అనుసరిస్తూ అందరికీ ఆదర్శంగా ఉన్నారు వశిష్ఠుడు, అరుంధతి. వశిష్ఠుడు నిమి శాపం చేత శరీరాన్ని కోల్పోయిన మరలా ఊర్వశి అతనికి శరీరం వచ్చేలాగా తయారు చేసింది. ఒకసారి గాది కొడుకైన విశ్వామిత్రుడు వేట కోసం వచ్చి అలసిపోయి వశిష్ఠ ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు విశ్వామిత్రుడికి అతని సైన్యానికి తన దగ్గరున్న కామధేను సహాయంతో
భోజనాలు పెట్టాడు. భోజనం చేశాక విశ్వామిత్రుడు, నువ్వు బ్రాహ్మణుడివి, నేను రాజుని కాబట్టి ఈ కామధేనుని నాకు ఇవ్వు, నీకు బోరెడు ధనమిస్తాను అన్నాడు. నేను దీని సహాయంతో పితృదేవతలకి ఆతిథ్యం ఇస్తున్నాను. ధనము, మణులు, గుర్రాల వల్ల నాకేం ఉపయోగమో, కామధేనువుని ఇవ్వను అన్నాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడు కామధేనువుని బలవంతంగా తీసుకుపోతుంటే నిన్ను నువ్వే రక్షించుకోమన్నాడు. వశిష్ఠుడు కామధేనువుతో వెంటనే కామధేనువులోంచి అనేక వేల మంది సైన్యం వచ్చి విశ్వామిత్రుడు సైన్యాన్ని నాశనం చేశారు. విశ్వామిత్రుడు అవమానం భరించలేక శివుడి గురించి తపస్సు చేసి శస్త్రాస్త్రాలు పొంది మళ్ళీ వశిష్ఠుడి మీద దండెత్తి ఏమీ చేయలేక బ్రహ్మ గురించి తపస్సు మొదలుపెట్టాడు. విశ్వామిత్రుడు ఒక రాక్షసుని పంపించి వశిష్ఠుడి 100 పిల్లల్ని చంపించాడు. వశిష్ఠుడు ఆ బాధ భరించలేక అగ్నిప్రవేశం చేద్దాము అనుకున్నాడు. కానీ మంటలు చల్లగా అయిపోయి రాయి మెడకు కట్టుకొని సముద్రంలో దూకాలనుకుంటే నీళ్లు పక్కకు తోసేశాయి. ఎన్ని విధాలా ప్రయత్నించినా వశిష్ఠుడు ఆత్మహత్య చేయడానికి కుదరలేదు. తర్వాత కోడలికి పరాశరుడు పుడతాడని తెలిసి ఆత్మహత్యా ప్రయత్నము విరమించాడు. భరత కులం వాడైన సంపర్తుడు సూర్యుడి కూతురు తపతిని ఇష్టపడ్డాడు. గురువు వశిష్ఠుణ్ణి తపతితో పెళ్లి చేయించమని అడిగాడు సంపర్తుడు. వశిష్ఠుడు సరేనని చెప్పి సూర్యుడి దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి తపతికి సంవర్తుడితో పెళ్లి జరిపించమని చెప్పి ఒప్పించి పెళ్లి జరిపించాడు. శ్రీరాముడికి పూర్వం అనారణ్యుడు అనేవాడు దైవద్రోహం చేసి కుష్ఠరోగంతో బాధపడుతే ఆరోగ్యవ్రతం ఉపదేశించి రోగాన్ని తగ్గించాడు వశిష్ఠ మహర్షి. దశరథుడి కూతురు శాంతని రామపాదుడికి పెంచుకోవడానికి ఇవ్వనంటే ఒప్పించి పంపాడు వశిష్ఠుడు. పరశురాముడు దశరథుడిని చంపడానికి వస్తే శాంతను బ్రాహ్మణుడికిచ్చి పెళ్లి జరిపించి రక్షించాడు. దశరథుడికి 4 కొడుకులు పుట్టినప్పుడు వాళ్లకు నామకరణం తానే చేశాడు వశిష్ఠ మహర్షి. దశరథుడు చనిపోయినప్పుడు భరత శత్రుఘ్నులకు చెప్పి రాజ్యాన్ని కాపాడాడు. శివధనుసుని ఎక్కుపెట్టి శ్రీరాముడు సీతను పెళ్లి చేసుకుంటుంటే మిగిలిన ముగ్గురికి కూడా తానే దగ్గరుండి పెళ్లి జరిపించాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠుడికి జనక మహారాజుకి మోక్షం గురించి, మోక్షాన్ని పొందే మార్గం గురించి వివరంగా చెప్పాడు. అలాగే దిలీపుడు కూడా వశిష్ఠుడిని మోక్ష మార్గం గురించి అడిగి తెలుసుకున్నాడు. పూర్వము సూర్యవంశరాజైన సూర్యారుణుడు తన కొడుకు సత్యవ్రతుడిని ఊరి నుంచి గెంటేశాడు. తర్వాత తాను కూడా తపస్సు చేసుకునేందుకు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాజ్యం అరాజకం కాకుండా వశిష్ఠుడు కాపాడాడు. విశ్వామిత్రుడు భార్యాపిల్లలు తినడానికి ఇబ్బందులు పడుతుంటే సత్యవ్రతుడు మాంసం తీసుకొచ్చి వాళ్ళని పోషిస్తున్నాడు. ఒకరోజు ఏం జంతువు దొరక్కపోతే వశిష్ఠుడి దగ్గర ఉన్న ఆవుల్లో ఒక ఆవును చంపి మాంసం తీసుకుంటూ ఉండగా వశిష్ఠుడు చూసి నువ్వు చేసిన తప్పులకి త్రిశంకుడవు అవుతావు అని శపించాడు. సత్యవ్రతుడు శరీరంతోనే స్వర్గానికి వెళ్ళేలా యాగం చేయించమని వశిష్ఠుడు అతని చివాట్లు పెట్టి అలాంటివి కుదరవు అన్నాడు. విశ్వామిత్రుడు సత్యవ్రతుడితో యజ్ఞం చేయించి త్రిశంకు స్వర్గానికి పంపించగలిగాడే కానీ వశిష్ఠుడి మాటకు తిరుగులేక స్వర్గానికి చేర్చలేకపోయాడు. త్రిశంకుడి కొడుకు హరిశ్చంద్రుడు సత్యవ్రతుడని వశిష్ఠుడు చెప్పాడు. కాదని నిరూపించడానికి ఎంతో ప్రయత్నించి విఫలుడయ్యాడు విశ్వామిత్రుడు. సకల సంపదలతో తొలుతోగే మాంధాత చక్రవర్తి వశిష్ఠుడిని తన సభలో బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి తనకు జ్ఞానం తెలిపి మోక్షం పొందేలా చేయమని ప్రార్థించాడు. కర్మస్వరూపం, బ్రహ్మస్వరూపం, వేదాంత పురాణ స్వరూపం, ఉపాసక స్వరూపం, భగవదవతార రహస్యం, భక్తియోగ స్వరూపం అన్నీ వివరంగా చెప్పి అష్టాక్షరి మంత్రమైన ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి రాసిన గ్రంథాల్లోంచి వశిష్ఠ ధర్మసూత్రము, వృద్ధవాసిష్ట, యోగవాసిష్ట, జ్ఞానవాసిష్ట, జ్యోతిర్వాసిష్ట మొదలైనవి ఉన్నాయి. వశిష్ఠ మహర్షి స్మృతికర్తల్లో ఒకరు. వశిష్ఠ స్మృతిలో 30 అధ్యాయాలు ఉన్నాయి. బ్రహ్మతేజస్సే బలంగా ఉన్న రూపంతో పరమ పవిత్రమైన మన భారతంలో వశిష్ఠుడు పుట్టడం వల్ల భూలోకము వెలిగిపోయింది. అలాంటి వశిష్ఠ మహర్షి సప్తర్షి మండలంలో శాశ్వతంగా ఉండిపోయాడు. మన భారతదేశము ఎంతో పవిత్రమైనది. ఎందుకంటే నదులకు, మహర్షులకు, ఋషులకు, ఋషిపుంగవులకు, సాధువులకు, పరమ భాగవతోత్తములకు నిలయమైనటువంటి పవిత్రమైన దేశము భారతదేశం. జై భారతమాత, జై జై భారతమాత, జై జై భారతమాత. హరి ఓం తత్సత్.